రెడ్లను ఫ్యాక్షనిస్టులుగా చిత్రీకరిస్తూ రెడ్ల చరిత్రను కేవలం ఫ్యాక్షనిజానికి పరిమితం చేసే కుట్రలు సినిమా వేదికగా అనాదిగా జరుగుతున్నాయి. 1999లో సమరసింహారెడ్డి మొదలుకుంటే తరువాత వచ్చిన ఆది, ఇంద్ర, రక్త చరిత్ర, చెన్నకేశవరెడ్డి, భరతసింహారెడ్డి, అరవింద సమేత, వీరసింహారెడ్డి ఈ సినిమాలు అన్నీ ఫ్యాక్షనిజాన్ని చూపించేవే. ఈ సినిమాలో కీలక పాత్రలను పోషించిన వాళ్ళు, కథానాయకులు, వ్యక్తులు ఏదో ఒక లోకల్ పొలిటికల్ పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉన్నవాళ్లే. విచిత్రం ఏమిటంటే వీరెవరూ కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కానే కాదు. రెడ్ల చరిత్రను గమనించుకుంటే రెడ్లు రాష్ట్రకూటుల వారసులు. రాష్ట్రకూటులది ఎవరి వారసత్వం అంటే మహాభారత యుద్ధంలో పాండవుల పక్షాన పోరాడిన సాత్యకి వారసులు. 1325లో ప్రోలయ వేమారెడ్డి మొట్టమొదటిసారిగా మొహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క ఇస్లాం దండయాత్రను సమర్థవంతంగా తిప్పికొట్టి హిందూ సామ్రాజ్యాన్ని ఏర్పరిచారు. మొట్టమొదటి గెరిల్లా యుద్ధ తంత్రాన్ని వాడిన వ్యక్తి కూడా ఆయనే. ఈ విషయం గురించి ఏ సినిమాలో చెప్పరు. కాకతీయుల కాలంలో తాను చేసిన యుద్ధాలకు వచ్చిన కానుకలతో ఆలయాన్ని నిర్మించి దానికి తన పేరు కాకుండా ఆలయ శిల్పి అయిన రామప్ప పేరునే పెట్టిన రేచర్ల రుద్రారెడ్డి గురించి సినిమాలు రావు. 7 నవాబులను ఒకే యుద్ధంలో ఓడించిన గద్వాల వీరుడు సోమనాద్రి రెడ్డి గురించి ఎక్కడా మాట్లాడరు. 12వ శతాబ్దంలో దారిదోపిడీ దొంగలు, బందిపోట్లు రాజ్యపాలనలో వేలు పెట్టకుండా తన మేధోశక్తితో చాకచక్యంగా కేవలం కోడి పందాలను వాడి రాజ్యాన్ని రక్షించిన నాగమాంబ గురించిన వాస్తవాలతో కూడిన సినిమాలు రావెందుకు?